ఆంధ్రప్రదేశ్లో అసాధారణమైనటువంటి మద్దతును ప్రజల నుంచి పొందినటువంటి ఎన్డీఏ కూటమికి మనసారా అభినందనలు తెలియజేస్తున్నాం. గతంలో చెప్పాం, ఆర్థిక ప్రగతి లేనటువంటి సంక్షేమం సమాజాన్ని సర్వనాశనం చేస్తుంది. దాంతోపాటు ప్రభుత్వం ఒక మాఫియా రాజ్యంలాగా నడిస్తే ఏమవుతుందో ఆంధ్రప్రదేశ్ గొప్ప ఉదాహరణ. ఆ నేపథ్యంలో ప్రజలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని పూర్తిగా ప్రదర్శించారు. ఇక జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి మూడవసారి మెజారిటీ సాధారణ విజయం. ఎందుకంటే ఒక పేద దేశంలో ఒక ప్రభుత్వం ఆర్థిక ప్రగతి, ఆర్థిక క్రమశిక్షణ, సంక్షేమం వీటిని పాటిస్తూ మూడోసారి ఎన్నికలకు రావడం చెప్పన్నది అసాధారణ విషయం. 1962 తరువాత ఏ ప్రభుత్వము 3 సార్లు నెగ్గలేదు వరుసగా. ఇక రెండోది, ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ, వారి మిత్రపక్షాలు ఇండీ కూటమి, వారిని మనసారా అభినందించాలి. బలమైన ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం రసహీనం అవుతుంది. ప్రతిపక్షాలకి మరింత బలం చేకూరటంతో ఎన్నికల నిర్వహణ మీద ఉన్నటువంటి అనుమానాలు, సందేహాలు, శంకలు పూర్తిగా పటాపంచలని నమ్ముతున్నాను నేను. ఇప్పుడేం చేయాలి? దేశంలో గాని, తెలుగునాట గాని మౌలికంగా ఆంధ్రప్రదేశ్లోనూ వీళ్ళ ఆర్థిక వ్యవస్థని గట్టెక్కించాలి. అభివృద్ధి